నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రకృతి నియమాలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మొదటి నియమం ఏమంటే, ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డి గాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. రెండో నియమం ఏమనగా, ఎవరి వద్ద ఏముంటుందో వారు దానిని పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచుతారు, దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు, భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు, భయస్థులు భయాన్నే పంచగలరు. మూడవ నియమం ఏమంటే, మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి, ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది, మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి, ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది, నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది, అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది, దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. సమ